హాయ్. హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మ్మ్. ఎవరు లేరు జిమ్లో ఈరోజు, వర్షం పడుతుంది. సో ఖాళీగా ఉంది. హ్యాపీగా ఈ బ్యాక్ ట్రాప్స్ అండ్ బైసప్ వర్కౌట్ చేసుకోవచ్చు. జేక్ లేడు, కొంచెం మిస్ అవుతున్నాను, బట్ స్టిల్ మేనేజ్ చేసుకోవాలి. కానీ అదిరిపోతుంది వర్కౌట్ ఈరోజు. మీరు కూడా ఈ వర్కౌట్ ఫాలో అవ్వండి, చేయండి. రేపు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, రేపు చెప్తాను. అంత సక్సెస్ఫుల్లీ అంత అయితే కనుక లెట్స్ సీ. వర్కౌట్ చాలా బాగుంటుంది. స్టే ట్యూన్డ్. సూపర్ సెట్ ఉంది, అక్కడ వెళ్ళి చేయాలి. మెషిన్ మరి దొరుకుద్దో, మరి అక్కుపోయిందో తెలీదు. ఆ అబ్బాయి చేస్తున్నది ఆల్రెడీ. మెషిన్ దొరకడం కష్టమైపోతుంది. అందరు సడన్గా మళ్ళీ రావడం స్టార్ట్ చేసారు వర్షం తగ్గారు. చూద్దాం ఎలా ఏం చేస్తారు. సూపర్ సెట్స్. లాస్ట్ ఒక సెట్ ఉంది, చేసేయాలి. ఇంకా స్ట్రక్స్ షూట్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే లేదు. లెట్స్ ఒక యాంగిల్ దొరుకుతుందని.
హాయ్, డిన్నర్ అయిపోయింది. ఇంకా పడుకోవాలి వీడియో అప్లోడ్ చేసి. సో ఈరోజు అయితే సూపర్ సెట్ చేసాము, బ్యాక్ ట్రాప్స్ అండ్ బైసెప్స్. ఎంటైర్ షూట్ చేయలేకపోయాను ఎందుకంటే కొంచెం జేక్ లేడు, ప్లస్ సడన్గా రష్ ఎక్కువ అయిపోయేసరికి మళ్ళీ మెషిన్స్ దొరకవని త్వరగా వర్కౌట్స్ ఫినిష్ చేస్తాను. ఎందుకంటే టైం గ్యాప్ ఎక్కువ ఇవ్వదు. యూజువల్ నేను ఎక్కువ ఇస్తుండే ముందు వర్కౌట్ టు వర్కౌట్, అంటే సెట్ టు సెట్ బిట్వీన్. ఇప్పుడు అది ఒక్కటి మైనస్ని చేంజ్ చేసుకున్నాను, ఇప్పుడు బెటర్గా చేస్తున్నాను. మళ్ళీ సమ్టైమ్స్ మనం థింగ్స్ అనేది యాజ్ ప్లాన్డ్ వెళ్ళవు. సమ్టైమ్స్ ఇప్పుడు వీడియో షూట్ చేద్దాం, చాలా బాగా చేద్దామని స్టార్టింగ్లో కూడా చెప్పాను, కానీ అవ్వలేకపోయింది సడన్గా రష్ అయ్యేసరికి. మన లైఫ్లో కూడా అలాగే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. యాజ్ ప్లాన్డ్ మనం ఆఫీస్లో అయినా పర్సనల్ లైఫ్లో అయినా చేద్దాం అనుకుంటాం కానీ చేయలేకపోతాం. సో అలాంటి టైంలో ఓవర్కమ్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునేలాగా ట్రై చేయాలి. ఇంకా ఈ మధ్యలో చూస్తున్నాను అందరూ వింటర్ ఈస్ కమింగ్ అని వీడియోస్ పెడుతున్నారు. వెరీ నైస్. అందరు ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేస్తే ఇంకా హెల్దీయర్గా ఉంటారు. దట్ ఈస్ వెరీ నైస్. చాలా చాలా బాగా అనిపించింది అందరూ పెట్టి. అంటే ఇట్స్ లైక్ వింటర్ ఇంకా మనల్ని స్ట్రాంగ్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ న్యాచురల్గా మనం బిల్డ్ చేసుకోవడానికి ఒక టైప్ ఆఫ్ ఒక సర్టన్ టైం. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ సమ్మర్ వస్తుంది, రైనీ సీజన్ వస్తుంది, మళ్ళీ వింటర్ వస్తుంది. ఓన్లీ వింటర్లోనే ట్రైన్ చేద్దామని కాకుండా నార్మల్ టైంలో కూడా ట్రైన్ చేద్దామని మైండ్ సెట్తోని కన్సిస్టెన్సీతో చేస్తే బెటర్. సూపర్ సెట్స్ కూడా చేసాం, సూపర్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో పెడతాను. యూజువల్లీ పెడుతున్నాను ఈ మధ్యలో. మళ్ళీ కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేయండి, మోటివేషన్ ఉండాలి. లైక్ వింటర్లో ఉన్నప్పుడు స్టిల్ మోటివేషన్తో పాటు మనకు కన్సిస్టెన్సీతోని వర్కౌట్ చేస్తూ ఉంటే లాంగ్ రన్లో రిజల్ట్స్ అనేది వస్తాయి. షార్ట్ టర్మ్ గెయిన్స్ అనేది ఎప్పుడు ఆలోచించద్దు. షార్ట్ కట్ ఎప్పుడు సమ్టైమ్స్ మంచిగా ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ షార్ట్ కట్ అనేది చాలా డేంజర్. సో షార్ట్ కట్ కాకుండా లాంగ్ రన్. రోమ్ అనేది ఒక్క రోజులో బిల్ట్ అవ్వలేదు, తాజ్మహల్ కూడా ఒక్క రోజులో బిల్ట్ అవ్వలేదు. ఇట్ టుక్ ఇయర్స్ ఆఫ్ టైం. ప్యారిస్ కూడా మనం బాడీ కూడా ఎంత లాంగ్ రన్ చేసుకుని ఎంత బెటర్గా చేసుకుని వెళ్తే అంత మంచిది. సమ్టైమ్స్ మనం తప్పు చేయొచ్చు వర్కౌట్. ఇప్పుడు రెగ్యులర్గా వెళ్ళి తప్పు చేస్తాం, తప్పులతోనే మనం నేర్చుకుంటాం. మోరోవర్ మనం కన్సిస్టెన్సీగా ఉండి వర్కౌట్ చేస్తున్నాం అనేది మనకి మెయిన్ బెటర్మెంట్, మెయిన్ ఇంపార్టెంట్ రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడం అనేది. ప్లస్ ప్రతి ఒక్కరిని చూస్తున్నాను, చాలా బాగా అందరు వస్తున్నారు, చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ వచ్చి మాట్లాడతారు, మీ వీడియో చూస్తామని. థ్యాంక్ యూ అందరికీ, మీ సపోర్ట్కి కూడా థ్యాంక్ యూ. మెయిన్ మోటో ఒక్కటే మనది, చాలా వీడియోలో కూడా చెప్పాను ఏంటంటే ప్రతిరోజు ఆఫీస్ చేస్తూ ఇంట్లో పని చేస్తూ ఏదైనా కానీ కొంచెం టైం తీసుకొని ఒక ఫిజికల్ యాక్టివిటీకి, ఇంట్లో పని చేయడం అని కాదు, నార్మల్గా ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా, ఐదర్ వాకింగ్ అయినా, జిమ్ అయినా, జుంబా డాన్స్ అయినా, ఏదైనా ఒకటి చేస్తే కొంచెం హెల్దియర్గా ఉండడానికి మనకి బెటర్ ఉంటుంది. మనం ఎంత బెటర్మెంట్ ఉండి ఎంత బెటర్మెంట్తో మనం చేసుకుంటే కనుక మన బాడీ అంత బెటర్ అవుతుంది. అంతే. ఇంకా అందరూ ఎంజాయ్ చేయండి లైఫ్ని, ప్లస్ వర్కౌట్ కూడా చేయండి. అంతే. ఇంకా యాజ్ యూజువల్ జేక్ చేరుకున్నాడు. జేక్ మెసేజ్ చేశాడు, మీ అందరికీ హాయ్ చెప్పమన్నాడు. జేక్ వీడియో చేసి కూడా పంపిస్తానన్నాడు. కొంచెం మిస్ అయ్యాను, చాలా మిస్ అయ్యాను ఈరోజు వర్కౌట్ చేసినప్పుడు. చాలా గుర్తుకొచ్చాడు. ఎందుకంటే జేక్తో ఉన్న కంపానియన్షిప్, బ్రదర్హుడ్ వేరే ఎవరితో రాదు. అందుకే ఇంకా కొంచెం సైలెన్స్ అయిపోయి ఫోకస్డ్గా చాలా వర్కౌట్ చేశాను. చాలా 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 బాగా చేశాను, మంచిగా అనిపించింది. బైసప్ ప్లస్ లాడ్స్, ట్రాప్స్. ఇంకా అప్కమింగ్ డేస్లో ప్రైమ్లో ఎలాగున్నానో ప్రైమ్ కంటే ఇంకా బెటర్ అయి చూస్తాను. చాలా ఆన్సర్స్ చాలామందికి ఇవ్వాలి. ఎందుకంటే మన గురించి తెలీదు, మనం ఎంత డెడికేటెడ్ కన్సిస్టెన్సీతోని చేస్తామో. ఏదో షార్ట్ టర్మ్ ఏదో డబ్బుల కోసం
అలాంటిది అస్సలు లేదు. డబ్బులు నాకు ఎలాగంటే ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఇంట్లో మమ్మీ డాడీ అన్న తమ్ముడు వైఫ్ వాళ్ళందరూ ఎలాగో పార్ట్ ఆఫ్ మన లైఫ్ ఉంటారో, జిమ్ కూడా నాకు పార్ట్ ఆఫ్ లైఫ్. అర్నింగ్ కోసం కాదు, నా కోసం నేను చేసుకుంటున్నాను అంతే. నా వల్ల నలుగురు మోటివేట్ అయితే అది ఇంకా సరిపోతుంది. మా నలుగురిలో ఒక్కరు మోటివేట్ అయినా చాలు. పెద్ద పెద్ద వాళ్ళు అన్న అలాంటిది, బెన్నీ అన్న అలాంటిది మెసేజ్ చేశాడంటే ఐఎమ్ రియల్లీ రియల్లీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. ఆయన హెల్ప్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఉండి ఎప్పుడు ఫ్రంట్లోకి వచ్చి ఎప్పుడు చెప్పలేదు. అలాంటి వాళ్ళే వచ్చి అన్నారంటే రియల్లీ హ్యాపీ. మనీ ఏంటి, కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు వెళ్ళిపోతుంది. బట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఉన్నాయి, చాలా ఆన్సర్స్ ఇచ్చేటివి ఉన్నాయి. అంటే నాట్ డైరెక్ట్లీ ఏదో నేను ఏం చేయలేను అని అనుకున్నారు, బట్ స్టిల్ ఇక్కడ దాకా వచ్చాను, స్టేజ్ ఎక్కాను నేను ఏం చేయలేకుండా. అదొక్కటి అందరూ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది, కమెంట్ చేసేవాళ్ళు. అండ్ అంతే. ఇంకా రేపు హాలిడే, రేపు మంచి వర్కౌట్స్ ప్లాన్ చేశాను. బై గాడ్ గ్రేస్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. మంచి వర్కౌట్స్ వస్తాయని హోప్ఫుల్లీ అనుకుంటున్నాను. ఇక పడుకోవాలి, ఇంకా వీడియో అప్లోడ్ చేసి. గుడ్ నైట్, స్టే ట్యూన్, స్టే ఫిట్. అట్లీస్ట్ కొంచెం టైం దొరికితే వర్కౌట్ అన్న చేయండి. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.